దేవుని ప్రియబిడ్డలారా, దేవుని పవిత్ర నామమున మరొక్క మారు మీ అందరికీ శుభాకాంక్షలు పలుకుతూ ఈ పవిత్ర వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోషియా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనములో ఆఖరి మాట, నా ప్రార్థనా మందిరమున మిమ్మలను సంతోష చిత్తులను గావింతును, నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరించును, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలవబడును. దేవుని యందు ప్రియులారా, ఒక రోజున మోక్షములో ఒక చిన్న సంఘటన జరిగిందంట. మోక్షపు ద్వారం తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? సో పేతురు గారు ఆ తలుపు దగ్గర కూర్చొని ఉన్నారంట. ఒకరోజు ఒక భక్తుడు, మోక్షంలో ఉన్న భక్తుడు కొంచెం క్యూరియాసిటీ, ఓకే, ఏం జరుగుతుందా అన్న ఉత్సాహం ఉంటుంది చూడండి, ఆతురతతో ఒకరోజు పేతురు గారి దగ్గరికి వచ్చి, సార్ నమస్తే సార్ అన్నాడట. నమస్కారం చెప్పారు. నాది ఒక డౌటు, నాకు క్లియర్ చేస్తారా అని అడిగాడట. ఏంటో చెప్పయ్యా అంటే, ఈ మోక్షములో ఎవరెవరు ఉన్నారో ఫుల్ డేటా లిస్ట్ మీ దగ్గర ఉంటుంది కదా, మొత్తం లిస్ట్ నా దగ్గర ఉంటుంది. అయితే ఈ మోక్షంలో ఎంతమంది హిందూస్ ఉన్నారు నాకు చెప్పగలరా అని అడిగాడట. చూడండి, ఓకే, హిందూస్ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. పేతురు గారు అన్నారట, సారీ బాబు, ఇక్కడ హిందూస్ అంటూ ఎవరు ఉండరు అన్నాడు. ఓహో, హిందూస్కి మోక్షం లేదన్నమాట అనుకున్నాడు. తర్వాతకి మరి ముస్లింలు ఎంతమంది ఉన్నారో చెబుతారా అని అడిగాడట. సారీ అయ్యా, ఈ మోక్షంలో ముస్లింలు కూడా ఎవరు లేరు, ఉండరు అన్నాడట. అయితే క్రైస్తవులకు మాత్రమే మోక్షం అన్నమాట అనుకున్నాడు. క్రైస్తవులు ఎంతమంది ఉంటారంటారు అంటే, సారీ బాబు, క్రైస్తవులు కూడా ఇక్కడ ఎవరూ లేరు, వీడు క్యాథలిక్, వీడు ఇంకా పొంగిపోతున్నాడు. అయితే మోక్షం మొత్తం క్యాథలిక్స్కి మాత్రమే అనుకొని, అయితే మొత్తం మనవాళ్ళేనా? మొత్తం మనవాళ్ళేనా? మొత్తం క్యాథలిక్సేనా అంటే పేతురు గారు మరొకసారి, సారీ బాబు, క్యాథలిక్స్ అన్నవాడు కూడా ఎవడో ఇక్కడ లేడు అన్నాడు. అదేంటి మరి ఎవరున్నారు ఇక్కడ? మోక్షములో హైందవులు, ముస్లిములు, క్రైస్తవులు, కథోలికులు అన్న భేదాలు ఉండవు. హెవెన్ వెల్కమ్స్ ఎవ్రీవన్. మోక్షము అందరినీ ఆహ్వానిస్తుంది, మోక్షము అందరినీ ఒకేలాగా చూస్తుంది. అది తెలియదా నీకు అని చెప్పి దేవుని యందు ప్రియులారా పేతురు గారు ఆయనకు చెప్పారంట. ఈరోజు ఈ కథలో విన్నటువంటి అంశమే ఈనాటి మొదటి పట్టణంలో, ఈనాటి రెండవ పట్టణంలో, ఈనాటి సువిశేష పట్టణంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. పూజ ప్రారంభంలో పరిచయ మాటల్లో ఆ 3 పట్టణాల యొక్క వాక్యాలను మీతో నేను పంచుకున్నాను దేవుని యందు ప్రియులారా. మరి ఇప్పుడు శుభవార్త నుండి ఈ యొక్క అంశము హెవెన్ వెల్కమ్స్ ఆల్. హెవెన్ హ్యాస్ నో పార్షియాలిటీ. మోక్షములో హైందవులని, ముస్లింలని, క్రైస్తవులని, కథోలికులని భేదాలు ఉండవు, కుల మత జాతి భేదాలు ఉండవు. ప్రభు అందరినీ సమదృష్టితో ప్రేమిస్తున్నాడు అన్న అంశాన్ని ఈనాటి సువిశేషాన్ని ఆధారంగా మనం ధ్యానిద్దాం దేవుని యందు ప్రియులారా. ఈనాటి మనందరి మొదటి ధ్యానాంశం మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు చదవండి ఎవరైనా. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు. యేసు అచట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. తూరు సీదోను పట్టణములు ఉన్నటువంటి ప్రాంతమునకు వెళ్ళెను. ఓకే, ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒక ఆతే. యోధా మత స్త్రీ కాదండి,
కననీయా స్త్రీ అనే ఒకరు ఆయన యొద్దకు వచ్చి ఆయన వద్దకు వచ్చి, ప్రభు దావీదు కుమారా నాపై దయచూపుము, దయ్యము పట్టి నా కుమార్తె మిక్కిలి బాధపడుచున్నది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ కననీయా స్త్రీ అను ఇతర మతానికి లేదా ఇతర జాతికి చెందినటువంటి ఇతర విశ్వాసాలు, ఇతర కట్టుబాట్లు, ఇతర ఆచారాలు కలిగినటువంటి ఒక స్త్రీ ప్రభుని చెంతకు వస్తూ ఉంది. దేవుని యందు ప్రియులారా, ఓకే. సో ప్రభు ఆమెతో కూడా మాట్లాడుతున్నారు, ప్రభు ఆమెను కూడా స్వీకరిస్తున్నారు. ప్రభు ఆమె విశ్వాసాన్ని మొదట పరీక్షించినప్పటికీ కట్టకడన చిట్ట చివరిన ఆమెను కూడా దీవించి, ఆమె కోరికను నెరవేర్చి, ఆమె కుమార్తెను స్వస్థపరిచి, ఆమెను ఆనంద చిత్తులను సంతోష చిత్తులను చేస్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, అయితే మన ఎంక్వైరీ ఏంటండి అంటే, యేసు ప్రభు ఎందుకు తూరు సీదోను పట్టణములన్న ప్రాంతానికి వెళ్ళారు? అతను యెరూషలేములో ఉండొచ్చు కదా, గలిలయలో ఉండొచ్చు కదా. ఓకే, యెరూషలేములో ఉండలేదు, యూదయా ప్రాంతంలో ఉండలేదు, గలిలయలో ఉండలేదు. ఆయన తూరు సీదోను పట్టణములున్న ప్రాంతమునకు బోర్డర్ లైన్కి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడండి అంటే ఇక్కడ 3 సమాధానాలు. మొట్టమొదటి సమాధానం ఏంటంటే, హీ వాంటెడ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ హిస్ క్రూసిఫిక్షన్, అనగా తన మరణానికి సిద్ధపడడం కోసం ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ నో డిస్టర్బెన్స్, వీళ్ళెవరూ ఉండరు, యూదులు ఎవరు అటువైపు రారు, అటువైపు అడుగు పెట్టడం కూడా అమంగళం, మేము చెడిపోతాం, మేము కళంకం పొందుతాం అన్నటువంటి, మేము మైలు పడతాం అన్న ఆలోచనలో ఉన్నారు కనుక అటువంటి వారు ఎవరు రారు అన్నటువంటి ఒక ఆలోచన అయి ఉండవచ్చు. దేవుని యందు ప్రియులారా, రెండవది, శిష్యులతో ఆయన ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాడు, శిష్యులకు మరిన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నాడు. శిష్యులను కూడా ప్రభు మరణము సమయంలో వారు బెంబేలెత్తిపోకుండా, అధైర్యపడకుండా వారిని సిద్ధపరచాలనుకుంటున్నాడు. దానికి ఒక ఏకాంతమైన సమయం కావాలి. యూదులు రాని ప్లేసు ఆ ప్రాంతానికి వెళ్ళారంటే దేవుని యందు ప్రియులారా, ఇదొక ఆ సమాధానం. 3వ సమాధానం ముఖ్యమైనది ఏంటంటే, హిస్ డిజైర్ టు ఎంటర్ సమారిటన్ ప్లేసెస్, జెంటైల్ ప్లేసెస్ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్. అతని యొక్క కోరిక, అతని ప్రగాఢమైన కోరిక ఏంటండి అంటే, ఇతరులు కూడా, అన్యజాతి వారులు కూడా, సకల జాతి జనులు కూడా దేవుని ప్రేమను తెలుసుకోవాలి, ప్రభుని సన్నిధిలో ఉండాలి, రక్షణ పొందాలి అన్నది ప్రభుని కోరిక కనుక ఆయన కోరుండి కావాలని తన శిష్యులకు ఈ సత్యాన్ని నేర్పడం కోసం ఆయన ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాడు. దేవుని యందు ప్రియులారా, సో ఆ ప్రాంతానికి వెళ్ళారు అంటే అర్థం ఏమిటంటే, ఆయన మనసులో ఉన్న కోరిక ఏమిటండి అంటే, అందరూ రక్షింపబడాలి అన్నది ఆయన ప్రగాఢమైన కోరిక. దేవుని యందు ప్రియులారా, దురదృష్టం ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా నాకు మాత్రమే, ఇంకెవరికి లేదు, ఇది నాకే, ఇది నాదే, నాకే సొంతం, ఇంకెవరు రావడానికి వీలు లేదు అన్నటువంటి ఆలోచనలతో మనం ఉంటూ ఉంటాం. ఇట్ హ్యాపెన్స్ సో మెనీ టైమ్స్. ఉదాహరణకు క్రైస్తవులుగా యోధా మతం నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇతర మతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. జూవిష్ క్రిస్టియన్స్, జెంటైల్ క్రిస్టియన్స్, అక్కడ తారతమ్యం. మేము గొప్ప, ఎందుకంటే యేసుప్రభు మా క్యాస్టే, యేసుప్రభు జ్యూ కదా, యేసుప్రభు యూదుడు కదా, అరే ఈ క్రైస్తవ మతాన్ని స్థాపించిన వాడు మావాడు, మేము గొప్ప, మీరు ఇతర మతాల నుంచి వచ్చారు, ఇతర జాతుల నుంచి వచ్చారు, మీరు తక్కువ. జూవిష్ పీపుల్ అండ్ జెంటైల్ పీపుల్, వారి మధ్య తారతమ్యాలు ఉండేవంట దేవుని యందు ప్రియులారా. తర్వాత రోజుల్లో వైట్స్ అండ్ బ్లాక్స్, ఒకడు తెల్లగా ఉంటే వాడు గొప్ప జాతి వాడు, నల్లగా ఉంటే వాడు నీగ్రో జాతి వాడు, వాడు అందంగా లేకపోతే వాడు గొప్పవాడు కాదు, తెల్లగా ఉన్నవాడే గొప్పవాడు అన్నటువంటి తారతమ్యాలు ఉండేవి. మాస్టర్స్ అండ్ స్లేవ్స్, యజమానులు బానిసలు అన్న తారతమ్యాలు ఉంటూ ఉండేవి దేవుని యందు ప్రియులారా. యేసు ప్రభు అటువంటి తారతమ్యాలు ఉండకూడదు అన్న అంశాన్ని తెలియజేయడం కొరకు
ఆయన కావాలని కోరుండి ఇష్టపూర్తిగా తూరు సీదోను ప్రాంతాలకు ఆయన వెళ్ళారు. ఓకే, అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో నా యొక్క ఒకనొక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఆయన గబుక్కుని ఒక మాట అన్నాడు. ఏంటంటే, ప్రతి కమ్యూనిటీకి రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క బిషప్ ఉండాలి అని అన్నాడు. ఏంటది? ప్రతి కమ్యూనిటీకి రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్క బిషప్ ఉండాలి అన్నాడు. అంటే అన్ని కులాల నుంచి బిషప్లు ఉండాలట. నేను అన్నాను, ద మూమెంట్ యు థింక్ యూ హ్యావ్ ఏ కమ్యూనిటీ, యు ఆర్ నో మోర్ ఏ క్రిస్టియన్. నువ్వు ఒక కమ్యూనిటీకి చెందిన వాడవు అని నువ్వు అనుకుంటే నువ్వు క్రీస్తుకు చెందిన వాడవు కాదు, నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవ మతములో, క్రైస్తవ విశ్వాసములో, క్రీస్తులో జ్ఞానస్నానం పొందుకున్న తర్వాత కూడా నా జాతి, నా కులము, నా వర్గము, నా వర్ణము, నా ప్రాంతము అన్నటువంటి డివిజన్స్ ఉన్నాయి అంటే యూ డోంట్ బిలాంగ్ టు క్రైస్ట్. క్రీస్తుకు నువ్వు చెందినవాడవు కానే కాదు అని నేను చెప్పాను. చెప్పేసరికి ఆయన ఏం మాట్లాడలేదు. కులము, వర్ణము, జాతి, గ్రామము, ప్రాంతము అన్నటువంటి తారతమ్యములు క్రైస్తవుల మధ్య ఉండరాదు, ఉండకూడదు. దేవుడు అందరికీ చెందినవాడు, అందరి వాడు యేసయ్య. యేసు అందరికీ దేవుడు, అందరికీ చెందినవాడు యేసు. నీకు 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 అందరికీ యేసే రక్షకుడు. మరి అలాంటప్పుడు నా జాతి వాడు, నా కులం వాడు, దేవుని యందు ప్రియులారా, మేము ఒకటండోయ్ అంటారా ఎప్పుడన్నా? మేము ఒకటి అన్న ఆలోచన ఉందా? ఇట్స్ ఎ ఈవిల్ వర్క్, ఇట్స్ ఎ డెవిల్స్ వర్క్, ఇట్స్ ఎ డెవిల్స్ కాన్సెప్ట్. దేవుని యందు ప్రియులారా, కులాల బేసిస్లో వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయా? ఇట్ ఈస్ రాంగ్. ఫ్రమ్ ద పుల్పిట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ రాంగ్. దేవుని సన్నిధి నుండి, ఈ బలిపీఠము నుండి నేను చెబుతున్నాను, యేసయ్య నామములో దేవుని యందు ప్రియులారా, కులాల పేరిట గ్రూపులు కట్టకండి. అది ఎప్పటికైనా ప్రమాదం. కత్తి ఇంట్లో పెట్టుకుంటాను అంటావు, ఎప్పటికైనా సరే ఆ కత్తిని తప్పుగా వాడే ప్రమాదం ఉంది. నేను గన్న ఇంట్లో పెట్టుకుంటాను అంటావు, బాంబుని ఇంట్లో పెట్టుకుంటాను అంటావు, ఎప్పటికైనా బాంబు పేలుద్ది. ఎప్పటికైనా తుపాకీని తప్పుడు పద్ధతిలో వాడతావు. కనుక దేవుని యందు ప్రియులారా, కులాల ఆలోచనలతో గ్రూపులు కట్టకండి, ఫ్రెండ్షిప్లు చేయకండి, సంభాషణలు చేయకండి, ఆ మాట రానివ్వకండి. దేవుని యందు ప్రియులారా, ఒకవేళ నువ్వు అటువంటి వ్యక్తి అయితే యు ఆర్ యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ అంటే తెలుసా? క్రీస్తు విరోధి అని అర్థం. ఇఫ్ యూ బిలాంగ్ టు వన్ సెక్షన్, ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక గ్రూపుకి మాత్రం చెందినవాడిగా నేను జీవిస్తాను, అదే నాకు ఇష్టం, అదే నాకు కోరిక అన్న ఆలోచన నీలో ఉంటే, నీకు ఉంటే, రిమెంబర్ దిస్, యు ఆర్ యాంటీ క్రైస్ట్. నువ్వు క్రీస్తుకు విరోధి. దట్స్ ఆల్, క్లియర్ కట్, నో మోర్ డిస్కషన్స్. ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తాను దేవుని యందు ప్రియులారా. మహాత్మా గాంధీ జీవితంలో మనందరికీ తెలిసి వాజ్ ఎ బ్యారిస్టర్, లాయర్. సౌత్ ఆఫ్రికాలో గొప్ప చదువులు చదువుకోవడానికి వెళ్ళాడు, గొప్ప గొప్ప చదువులు చదువుకున్నాడు. అక్కడ ఎందరో క్రైస్తవులు ఉన్నారు కనుక అతని చేతికి బైబిల్ వచ్చింది. అతను బైబిల్ చదవలేదు, బైబిల్ పఠించాడు. రీడింగ్ బైబిల్ కాదు, ఈ స్టడీడ్ ద బైబిల్. బైబిల్ని చదివాడంట. ఎలాగండి అంటే పూర్తిగా అర్థం చేసుకుంటూ, దాన్ని పూర్తిగా ప్రేమిస్తూ, బైబిల్ మొత్తాన్ని కూడా అతను అర్థం చేసుకున్నాడు దేవుని యందు ప్రియులారా. అండ్ హీ లవ్డ్ క్రైస్ట్. మహాత్మా గాంధీకి క్రీస్తు ప్రభు అంటే ఎంతో ప్రేమ, అతని బోధనలు అంటే ఎంతో ప్రేమ. కుడి చెంపపై కొడితే ఎడం చెంపపై చూపించండి
అన్నటువంటి గొప్ప సందేశం ఆయన ప్రభుని నుండే, బైబిల్ నుండే ఆయన నేర్చుకున్నాడు. అహింసతో దేనినైనా సాధించవచ్చు, అది ఆయన ప్రభు నుండే నేర్చుకున్నాడు. ఇటువంటి వ్యక్తి ఒక రోజున సౌత్ ఆఫ్రికాలో ఏం జరిగిందో తెలుసా? ఒక రోజున ఒక చర్చికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? హలో, ఎక్కడికి వెళ్ళాడు? వింటున్నారా? నిద్రపోతున్నారా? తలకాయలు కొన్ని కిందకి వెళ్తుంటే ఆలకించండి. చర్చికి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళారంటే అక్కడ ఆ ఆరాధనలో పాలు పంచుకొని ఆ పూజ అయిన వెంటనే ఫాదర్ గారిని కలిసి తన యొక్క కోరికను చెప్పి, ఇష్టమైతే జ్ఞానస్నానం పొందుకోవాలి. టు ఎంబ్రేస్ క్రిస్టియానిటీ హీ వెంట్ టు వన్ చర్చ్. క్రైస్తవుడిగా మారడానికి వెళ్ళాడంట. తెలుసా? దేవుని యందు ప్రియులారా, వెళ్తే అక్కడ అందరూ వైట్స్, తెల్ల జాతి వాళ్ళే ఉన్నారట. తెల్ల జాతి వాళ్ళ కోసం ఆ దేవాలయం అంట. అక్కడ తెల్లవాళ్ళకి ఒక చర్చు, నల్లవాళ్ళకి ఒక చర్చు ఉండేదంట. సో ఇతను నల్లగా ఉండ కొంచెం, ఓకే, చామన్ చాయ్ కదా. వెంటనే వాళ్ళు గుడిలోకి కూడా రానివ్వకుండా, యూ బిలాంగ్ టు బ్లాక్ గ్రూప్, దేర్ ఫోర్ బ్లాక్స్ ఉన్న చర్చికి వెళ్ళిపో అని చెప్పి మెడపెట్టి గెంటేశారట. ఆ మెడపట్టి గెంటేయడంతో ఆయన ఒకటే అనుకున్నాడు, క్రైస్తవులలో కూడా ఇటువంటి తారతమ్యాలు ఉంటే నేను హిందువుగా ఉంటేనే మేలు. ఎందుకంటే అక్కడ కూడా బ్రాహ్మణులు, ఇక రెండో వాళ్ళు ఎవరు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 స్టెప్స్ ఉంటాయి కదా. బ్రాహ్మణులు, ఓకే, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని ఉంటుంది కదా. సో అటువంటిది అక్కడ ఉంది, ఇక్కడ వైట్స్ అండ్ బ్లాక్స్ ఉంది. ఇక నేను హిందూగా ఉంటే బెస్ట్, క్రైస్తవుడిగా ఉండకపోతేనే మంచిది అనుకొని ఆయన మనసు చంపుకొని, క్రీస్తు మీద ప్రేమ కూడా చంపుకొని, క్రైస్తవ మీద విరక్తితో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినట్టు దేవుని యందు ప్రియులారా. అక్కడే కనుక ఆయనను కనుక చక్కగా స్వీకరించి ఉంటే, అక్కడే కనుక వైట్స్ అండ్ బ్లాక్స్ అన్నటువంటి తారతమ్యం లేకపోతే ఈరోజు భారతదేశం ఇంకొకలాగుండేది. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని కనీసం 50 to 50% భారతీయులు క్రైస్తవులుగా ఉండేవారు. ఒక్క చిన్న తప్పుతో ఎంత గొప్ప ప్రమాదం జరిగిపోయింది దేవుని యందు ప్రియులారా. యేసు ప్రభు యూదుల కొరకు మాత్రమే కాదు, తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళారు. అంటే యేసు ప్రభు ఒక మతానికి, ఒక వర్గానికి, ఒక వర్ణానికి, ఒక కులానికి మాత్రమే చెందినవాడు కాదు. యేసు ప్రభు అందరికీ దేవుడు. హైందవులకు ఆయనే దేవుడు, ముస్లిములకు ఆయనే దేవుడు, క్రైస్తవులకు ఆయనే దేవుడు, అందరికీ ఆయనే దేవుడు, అందరికీ ఆయనే రక్షకుడు. అందరూ ఆయన సన్నిధికి రావాలి, అందరూ ఆయన యొక్క ప్రేమను పొందుకోవాలి. ఇది ప్రభుని యొక్క చిత్తము, దేవుని కోరిక. దేవుని యందు ప్రియులారా, దాని కొరకు మనం ఏదైనా చెయ్యాలి అంటే ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన మాత్రం సరిపోదు. కులతత్వాన్ని చంపుకోవాలి, కులతత్వాన్ని వదులుకోవాలి, సెపరేషన్స్, డివిజన్స్ మానుకోవాలి. అందరూ ఒక్కటే అన్న భావన రావాలి. నీకొస్తే నీ పిల్లలకు వస్తుంది, నీకే లేకపోతే నీ పిల్లలకు మరింత రెట్టింపు. అటువంటి భావనతో సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని, అదే విధంగా ప్రపంచాన్ని దేవుని యందు ప్రియులారా భ్రష్టు పట్టించేస్తారు. దేవుని యందు ప్రియులారా జాగ్రత్త సుమి. అర్థమవుతుందా? ఇది ఇష్టం ఉండదేమో చాలామందికి, బట్ తప్ప, దిస్ ఈజ్ ద ట్రూత్. ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక మన రెండవ ధ్యానాంశం దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటిది యేసు ప్రభు అందరికీ దేవుడు, అందరికీ చెందినవాడు అయిపోయింది. రెండవది కననయ స్త్రీ యొక్క ఆమె యొక్క గుణాలలో ఒకటి చూసినట్లయితే దేవుని యందు ప్రియులారా, చూద్దాం వాక్యం 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆ ప్రాంతంలో నివసించుచున్న ఒక కననయ స్త్రీ ఒకటి ఆమె వద్దకు వచ్చి ఏం చేశారు? చదవండి. దావీదు కుమారా, ప్రభు దావీదు కుమారా, నాపై దయ చూపుము. ఆమె ప్రార్థన చేసింది ఒకటి. రెండవసారి చూడండి 23వ వచనం, మళ్ళీ చదవండి 23వ వచనం.
ఆయన ఆమెతో ఒక్క మాట అయినను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి శిష్యులు వచ్చి ఏమంటున్నారంటే, ఈమె మన వెంటపడి అరుచుచున్నది. ఎన్నిసార్లు ప్రార్థించిందో, వెంటపడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అంటే ఆమె ప్రార్థించగా అది అరుపులైపోయాయి. అరుపులు అరుస్తుంది కనుక ఈమెను పంపించేయండి ప్రభువా అని శిష్యులు సైతం చెప్పారంటే ఎంతగా ఆమె మొరపెట్టుకుందో. హెర్ ఇంటర్సెషన్, ద కాననైట్ ఉమెన్స్ ఇంటర్సెషన్, ఆ కననీయ స్త్రీ విజ్ఞాపన ప్రార్థన, విన్నప ప్రార్థన మన రెండవ ధ్యానాంశం. దేవుని యందు ప్రియులారా, 27వ వచనం కూడా చదవమ్మా మరొకసారి. అందుకు ఆమె అది నిజమే ప్రభు, కానీ తమ యజమాని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభు. మరి ఒకసారి ఆమె ప్రభుని ప్రార్థిస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ ఆమె ప్రార్థన అనే అంశంలో 3 విషయాలు మనం ధ్యానిద్దాం, 3 విషయాలు తెలుసుకుందాం. ఒకటి, షీ క్రైడ్ ఫర్ మర్సీ, దేవుని దయ కొరకు ఆమె ప్రార్థించింది. దేవుని యందు ప్రియులారా, దేవుని దయ కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, షీ క్రైడ్ టు ద రైట్ పర్సన్, ఎవరికైతే ప్రార్థన చేయాలో వాళ్ళకే ప్రార్థన చేసింది. మొక్కలకు కాదు, చెట్టులకు కాదు, జంతువులకు కాదు, మనుషులకు కాదు, అధికారులకు కాదు, రాజకీయ నాయకులకు కాదు, స్నేహితులకు కాదు, దైవ కుమారునికి, దేవుడికే ఆమె ద రైట్ పర్సన్. షీ ప్లీడెడ్ టు ద రైట్ పర్సన్. దయ కొరకు ప్రార్థించింది. ఎవరి కోసం, ఎవరి దగ్గర ప్రార్థించాలో వారి దగ్గర ప్రార్థించింది. రెండవ అంశం. మూడవది, షీ క్రైడ్ ఫర్ హెర్ డాటర్, తన కోసం కాదు, తన కుమార్తె కొరకు ప్రార్థించింది, ఇతరుల కొరకు ప్రార్థించింది, తాను ప్రేమించిన బిడ్డ కొరకు ప్రార్థించింది. 3 విషయాలు ఆమె ప్రార్థనలో మనము నేర్చుకోదగ్గవి 3. 1, దేవుని దయ కొరకు. 2, దేవుని దగ్గర. 3, తన కొరకు కాదు, తన యొక్క బిడ్డ కొరకు, పరుల కొరకు, పొరుగు వారి కొరకు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అంశంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 2 పాఠాలు ఏంటంటే, 1, ఎంతమంది తల్లులు ఈ కననీయ స్త్రీలాగా ఈమె ఎలాగైతే దయ్యము పట్టిన కుమార్తె కొరకు ప్రార్థించిందో, ఎంతమంది తల్లులు వారి బిడ్డల కొరకు, పాపములో మునిగిపోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారో. ఓకే, ఎంతమంది ప్రార్థిస్తున్నారు? క్వశ్చన్ మార్క్. ప్రార్థిస్తున్నారో ఆశ్చర్యార్థకం. రెండింటికి తేడా ఉంది. ఎంతమంది ప్రార్థిస్తున్నారు అంటే, దేవుని యందు ప్రియులారా, నీ బిడ్డ క్రీస్తు ప్రభు తెలుసుకోకుండా జీవిస్తున్నాడు, ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డ గుడికి రాకుండా జీవిస్తున్నాడు, నీ బిడ్డ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డ విశ్వాసములో నడవడం లేదు, నీ బిడ్డ విశ్వాసం కొరకు ప్రార్థిస్తున్నావా? నో ప్రాబ్లం. నా కొడుకు గుడికి రాకపోయినా, నా కూతురు గుడికి రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. నా కొడుకు దేవుణ్ణి ఆరాధించకపోయినా నో ప్రాబ్లం. నా కొడుకు లేదా కూతురు దేవుని దయ పొందకపోయినా నో ప్రాబ్లం. వాళ్ళకి డబ్బు ఉంటే చాలు, ఇల్లుంటే చాలు, కారు ఉంటే చాలు, అంతే కదా. నీ బిడ్డ కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నావా? ఒక విషయం చెప్పనా, నీ బిడ్డకు జబ్బు వచ్చిందనుకో, అల్లాడిపోతున్నావు. మరి ఆత్మీయ జబ్బుతో నీ బిడ్డ జీవిస్తున్నాడు, కనిపించటం లేదా? కళ్ళకు కనిపించటం లేదా? ఈనాటి పూజ ప్రారంభంలో సంఘ ప్రార్థన చేశాం, మీరు బాగా ఆలకించారో లేదో ఒకసారి పూజ పుస్తకం తీసుకురమ్మా. ఓకే, పూజలో గురువులు ఎంతమంది ఉన్నారు? ఒక పూజలో గురువులు ఎంతమంది ఉంటారు? ఒకరే. ఓకే, ఒకరే. యేసుప్రభు ఒక్కరే. యేసుప్రభు ఎంతమంది రూపంలో ఉన్నారు తెలుసా? గురువు రూపాన యేసుప్రభు ఉంటారు. యు ఆర్ ఆల్ ఆల్సో అనాయింటెడ్. పేతురు గారు చెప్పినట్లుగా రాచరిక గురుకులం, జ్ఞానస్నానము వలన మీరందరూ కూడా కామన్ ప్రీస్ట్హుడ్ మీ అందరికీ ఉంది.
నాది మినిస్టీరియల్ ప్రీస్ట్హుడ్. మీ ప్రీస్ట్హుడ్ కామన్ ప్రీస్ట్హుడ్. జ్ఞానస్నానం పొందుకున్నాం కనుక, జ్ఞానస్నానంలో దేవుని ఆత్మను పొందుకున్నాం కనుక, నీ మీద దేవుని ఆత్మ ఉంది, నా మీద దేవుని ఆత్మ ఉంది. నీ మీద ఉన్న దేవుని ఆత్మ ద్వారా యు ఆర్ ఏ కామన్ ప్రీస్ట్హుడ్, రాచరికపు గురుకులం. నువ్వు కూడా గురువువే ఒక విధంగా, నేను కూడా గురువునే మరొక విధంగా. మినిస్టీరియల్ ప్రీస్ట్హుడ్, కామన్ ప్రీస్ట్ అంటే మనందరం గురువులం. అంటే నేను ప్రార్థిస్తున్నప్పుడు నా వెనకాతల మీరు ప్రార్థించాలి, నోరు మూసుకుని ఉండకూడదు. కనీసం మనసులో పెదాలు విప్పుతూ, అప్పుడే దివ్య పూజాబలి గొప్పతనం ఏంటో మీకు తెలుస్తుంది. ఫాదర్ గారు ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకొని ఉంటాను సరిపోదు. యూ కెనాట్ కాన్సన్ట్రేట్. అలా చేసినట్లయితే ఈరోజు మీరు గుర్తించేవారు దేవుని యందు ప్రియులారా. ఒక చక్కని ప్రార్థన చూడండి. ఓ సర్వేశ్వర, చెప్పండి. మిమ్ము ప్రేమించు వారికి ఏ నేత్రము చూడని అనేక ఆత్మీయ వరములను మీరు సమకూర్చి ఉంటిరి. దీని అర్థం తెలుసా? ఒక్కసారి ఆలోచించండి, బుర్రలు పెట్టండి. ఈ బుర్రలోని సినిమా పాటలు, సీరియళ్ళు, సినిమాలతో నిండిపోయింది కనుక ఇది ఇటువంటివి ఎక్కి చాలా కష్టం. తొయ్యాలి, తోస్తున్నాను. అర్థం చేసుకోండి. ఓ ప్రభువా, మిమ్ము ప్రేమించు వారికి ఏ కన్ను కూడా చూడని, కనిపించని అనేక ఆత్మీయ వరాలను రెడీ చేసి ఉంచావు, సమకూర్చి ఉంచావు. జ్ఞానస్నానము, దివ్య పూజా బలి, దివ్య సత్ప్రసాదము, పాప సంకీర్తనము, దేవుని వాక్యము, ఈ ప్రసంగము, ఇవన్నీ కూడా దేవుడు సమకూర్చిన ఆత్మీయ వరములు. ఈ కన్ను చూడటం లేదు, ఈ కన్ను చూడలేకపోతుంది అంటున్నారు. అంటే నీ గురువు ప్రార్థన చేసేటప్పుడు మీరు కూడా అదే ప్రార్థనను నా వెనకాతను మీరు చెప్పాలి. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే కన్ను చూడని ఆత్మీయ వరాలు. మన కన్నులు చూడలేకపోతున్నాయి దేవుని ఆత్మీయ వరాలు. నీ కన్ను చూడలేకపోతుంది నీ కుమారుడి యొక్క ఆత్మీయ రోగం. యూ కెన్ ఓన్లీ ఫీల్ హిస్ ఫీవర్ ఆన్ ద బాడీ. శరీరం మీద జ్వరం కనిపిస్తుంది, ఆత్మకు పట్టిన జ్వరం కనిపించడం లేదు. శరీరముకున్న బలహీనత కనిపిస్తుంది, ఆత్మ ఎంత బలహీనంగా ఉందో కనిపించడం లేదు. శరీరము ప్రమాదంలో ఉన్నదని కనిపిస్తుంది, ఆత్మ ఎంత బలహీనముగా ఉందో, ఎంత ప్రమాదంలో ఉందో నువ్వు చూడలేకపోతున్నావు. ఆ తల్లి ఆ కుమార్తె కొరకు ప్రార్థించినట్లుగా, ఓ తల్లిదండ్రులారా, మీ బిడ్డల రక్షణ కొరకు, ఆత్మీయ స్వస్థత కొరకు ప్రార్థించండి. నీ కొడుకు గుడికి రాకపోతే, నీ కూతురు గుడికి రాకపోతే, నీ కొడుకు కూతురు దేవునికి దూరం అయిపోతుంటే మీరు బెంబేలెత్తిపోవాలి, మీరు భయపడిపోవాలి, మీరు కంగారు పడాలి, మీరు బాధపడాలి, మీరు ఏడవాలి, మీరు ప్రార్థించాలి, మీరు మొరపెట్టాలి. మనం ఏం చేస్తున్నాం? కూల్ యాజ్ కుకుంబర్, టేక్ ఇట్ ఈజీ. ఇది మన బ్రతుకు. అందుకే ఆ తల్లి బిడ్డ కొరకు ప్రార్థించినట్లుగా మీరు ప్రార్థిస్తున్నారా? ఎంతమంది ప్రార్థిస్తున్నారు? ఇంకొకటి, ఎంతమంది ప్రార్థిస్తున్నారో? ఎంతోమంది తల్లులు వాళ్ళ బిడ్డల కొరకు, తాగుడుకు వ్యసనమైపోతున్న బిడ్డల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. సెక్షువల్ పర్వర్షన్స్, వ్యామోహాలతో నలిగిపోతున్న బిడ్డల విడుదల కొరకు ప్రార్థిస్తున్నారు. మొండితనం, కఠినత్వంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు. అయితే మనం కూడా అటువంటి తల్లుల కొరకు ప్రార్థించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తల్లిలాగా ప్రతి ఒక్కరూ యేసయ్యకు మొరపెడితే ఎంతమంది బిడ్డలు ఇప్పటికే రక్షింపబడి ఉండేవారో, ఈ తల్లి వలె మనందరము కూడా యేసయ్యకు మొరపెడితే ఇప్పటికే ఎందరో మన బిడ్డలు గొప్పగా రక్షింపబడేవారు, గొప్పగా విడుదల పొందేవారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, కనుక బిడ్డల కొరకు, మన ప్రేమించు వారి కొరకు, మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వారి కొరకు, వారి రక్షణ కొరకు, వారి దేవుని అనుగ్రహము కొరకు, దేవుని కృప, దేవుని దయ వారిపై ఉండాలాగున మనం ప్రార్థించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని వాక్యాలు చూద్దాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదవండి.
ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ప్రభు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుచున్నాడు, మీరు నా చెంతకు రండు, జీవమును బడియుడు. మీరు నా చెంతకు రండు, నేను మీకు జీవాన్ని ఇస్తాను. కీర్తన 34:6. కీర్తన 34:6. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా ఆయన వినును, సకల క్లేశముల నుండి అతనిని ఆయన కాపాడును. దేవుని యందు 61వ అధ్యాయము 2. కీర్తన 61:2. కీర్తన గ్రంథము 61:2. సొమ్మసిల్లిన ఎదతో నేల అంచుల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేని ఉన్నత పర్వతం మీదకి నీవు నడిపి. ఇదంతా దేవుని యందు. ఇలా మనము కూడా మన బిడ్డల కొరకు, మనం ప్రేమించిన వారి కొరకు ప్రార్థిస్తే వారు రక్షింపబడతారు. హెర్ ఇంటర్సెషన్ మనకు నేర్పుతున్నటువంటి గొప్ప పాఠము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, యేషువా వందనం. Praise the Lord. 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 Hallelujah. 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 ఆఖరి ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా. 3వ ధ్యానాంశం దేవుని యందు ప్రియులారా. 15వ అధ్యాయము మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 23వ వచనం చదవనమ్మా. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 23వ వచనం. ఆయన ఆమెతో ఒక్క మాటైనా మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి ఈమె మన వెంటబడి అరుచుచున్నది కదా ప్రభువా, ఏం చదివి 26వ వచనం. 26. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయతగదు అని ఆయన సమాధానం ఇచ్చెను. దేవుని యందు యేసు ప్రభు అంటున్నారు, ఆ తల్లిని చూసి అంటున్నారు, బిడ్డల రొట్టెలు కుక్క పిల్లలకు వేయతగదు. ఎంత మాట అనేశారు, ఎంత మాట అనేశారు ప్రభు కదా. కానీ లుక్ ఎట్ హర్ రెస్పాన్స్. ఆమె ఏ విధముగా దాన్ని స్వీకరించారో చూడండి. 27వ వచనం. దేవుని యందు ప్రియులారా, అందుకు ఆమె అంటుంది, అది నిజమే ప్రభువా, కానీ తమ యజమాని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినుడు కదా. కుక్క పిల్లలు తింటాయి కదా. నేను ఆ కుక్క పిల్లనే అనుకో ప్రభువా, నేను ఆ కుక్క పిల్లనే అనుకో ప్రభువా. నేను కుక్కనే అనుకో. కానీ ఒకటి, ఆ కుక్క పిల్ల కూడా దయ పొందుతుంది. ఆ కుక్క పిల్లకు కూడా పిల్లల రొట్టెలు క్రింద పడితే మళ్ళీ పిల్లలు తీసుకోరు కదా, కుక్కలే తింటాయి కదా. అలాగనుకొని నాపై దయచూపు. దేవుని యందు ప్రియులారా, నో ప్రైడ్ ఆఫ్ లైఫ్, ఓన్లీ హ్యూమిలిటీ. గర్వమునకు చోటీయక. 3వ ధ్యానాంశం. గర్వమునకు చోటీయక వినయముతో ఆశీర్వాదమును పొందుకున్న కననీయ స్త్రీ. ఓకే, మొదటి ధ్యానాంశం యేసయ్య అందరికీ చెందినవాడు. 2వ ధ్యానాంశం కననీయ స్త్రీ గొప్ప విజ్ఞాపన ప్రార్థన. 3వ ధ్యానాంశం గర్వమునకు చోటీయక వినయముతో ఆశీర్వాదాన్ని పొందుకున్న కననీయ స్త్రీ. దేవుని యందు ప్రియులారా, ద డెవిల్ ఈజ్ వెరీ కన్నింగ్ అండ్ ట్రిక్కీ. ఓకే, సాతానుడు చాలా తెలివైనవాడు, చాలా నక్క జిత్తులు కలిగినవాడు సాతానుడు. ఓకే, ఈ సాతాను ఏదో తెలుసా? సాతానుడు ఇట్ ఇగ్నైట్స్ ఈగో సెంట్రిక్ ఫీలింగ్. మనలో అహంకార భావాలను రగిలిస్తూ ఉంటాడు. అహంకార భావం ఎప్పటికప్పుడు ఏంటో తెలుసా? నన్నే అంటావా, నన్నే అన్నావు కదా, నన్నే అన్నారులే, నాకు తెలుసులే. ఎప్పుడైనా ఫాదర్గా మేము నాన్న కుక్కని పిలిచాడా? యేసు ప్రభు చూడండి. దేవుని యందు ప్రియులారా, బిడ్డల రొట్టెలు కుక్కలకు వేయ తగదు. నువ్వు అక్కడుంటే, మనం అక్కడుంటే నన్నెంత మాట అంటావా? నీ సంగతి చూస్తా, నీ అంతు చూస్తా. నన్ను కుక్కతో పోలుస్తావా? ఎంత గొడవ పెట్టేవాడువో. వాట్సాప్ ఉంది, ఫోన్లు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కడికి ఫోన్ చేసి
ఫాదర్ గారు నన్ను ఇలాగన్నారు, ఫాదర్ గారు నన్ను ఇలాగన్నారు, ఫాదర్ గారు నన్ను అసలు అన్నాడో లేదో తెలీదు. అనలేని మాటలు కూడా అన్నానని పుట్టించి కిట్టించి చెబుతున్న రోజులు ఇవి. యేసు ప్రభు డైరెక్ట్గా కుక్కలకు వెయ్య తగదనన్నా సరే, దేవుని యందు ప్రియులారా, ఆమె ఎలా స్వీకరించింది? గర్వపడిందా? గర్వానికి చోటిచ్చిందా? విచిత్రం, విశేషం ఏంటంటే, నాకు అర్థం కానిది ఏంటంటే, నువ్వు ఉద్యోగానికి వెళ్తావు, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఓనరు బుజ్జగిస్తాడా? మంచిగా మాట్లాడతాడా? పచ్చి బూతులు తిడతాడు. లేటుగా వస్తే పచ్చి బూతులు తిడతాడు, అవునా? తిరిగి గొడవలాడతావా? గొడవాడితే టికెట్ సిరిగిపోద్ది, ఉద్యోగం పోతుంది, డొక్క మాడిపోద్ది, అడ్రస్ మారిపోద్ది. కనుక మౌనంగా ఉంటాం. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు ఇచ్చేవాడు తిడితే నోరు ఎత్తావు. నీకు ఈగో కనిపించదు, నీ యొక్క గర్వం కనిపించదు. అన్నీ మూసుకొని మెత్తగా సప్పగా అక్కడే ఉంటావు. పచ్చి బూతులు తిట్టినా, నువ్వు చెయ్యని తప్పుకు నిన్ను తిట్టినా, నిన్ను నిందించినా, నిన్ను ఎన్ని చేసినా, దేవుని యందు ప్రియులారా, చూడండి సాతానుడు ఎంత గొప్పవాడో, ఎంత తెలివైన వాడో, ఎంత నక్క జిత్తులో వాడో. గొప్పవాడు అనకూడదులేండి, దరిద్రుడో. ఏంటంటే అక్కడ లేని ఈగో గుడిలో వచ్చేస్తుంది, కొమ్ములు రయ్యని వచ్చేస్తాయి. అక్కడ లేని అహంకారం గుడిలో వచ్చేస్తుంది. మనుషుల దగ్గర లేనిది గురువు దగ్గర, దేవుని దగ్గర వచ్చేస్తుంది. నాకు కుర్చీ ఇవ్వకపోతే గొడవ, లేటుగా ఎందుకు వచ్చావమ్మా అంటే నన్నే అడుగుతావా? ఎందుకయ్యా నిద్రపోతున్నావంటే నన్నే అడుగుతావా? నన్ను అవమానించేశారు, నా మనోభావాలు దెబ్బతీసేశారు. వాట్ నాన్ సెన్స్! అరే, ఇదే గర్వం, ఇదే అహంకారం, ఇదే పొగరు, ఇదే రోషం బయటను ఎందుకు నువ్వు చూపించవు? బయట ఎందుకు నువ్వు చూపించలేవు? పైసా హై, పైసా పైసా, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి కనుక డబ్బుల కోసం నోరు మూసుకుంటాను. దీవెల్లా అవసరం లేదు కనుక నేను గొడవలాడతాను. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, ఓనర్ గారు తిట్టారు, ఉద్యోగం మానేస్తాను అని అనడలే. కానీ గుడిలో వాడు ఏదో పిచ్చి సలహా ఇచ్చాడు. ఫాదర్ గారు పట్టించుకోలే, వద్దులే అన్నారు. నా మాట పట్టించుకోలేదు, నేను గుడికి రాను. గుడికి రాకపోతే దేవుని యందు ప్రియులారా, నీ ప్రేమ ఎంత, నీ ప్రేమ ఎంతో దేవునికి తెలుస్తుంది, ప్రజలందరికీ తెలుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమైతే యేసయ్య మీద కేసు వేసేసే వాళ్ళమేమో కదా. దేవుని యందు దట్ ఈస్ అవర్ ప్రైడ్, అది మన గర్వం, ఇది మన వినాశనానికి కారణం. కానీ ఈ కరణయ స్త్రీ అలా చేయలేదు. సాతానును జిత్తులో మారి సాతానుకు చోటు ఇవ్వలేదు. జయించింది సాతాను శోధనను. ఆమె వినయముతో ఉంది. ఒక రియల్ ఇన్సిడెంట్ మళ్ళీ చెప్తున్నాను. మదర్ తెరేసా జీవితంలో, కలకత్తా నగరంలో మదర్ తెరేసా శిశు భవన్ స్థాపిస్తుంది. రోగులను చెత్త కుప్పల మీద పడేసేవారు. రోడ్డు పక్కన మనం కూడా ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం, అక్కడక్కడ కదా. రోడ్డు పక్కన ఒక ముసలివాడు పడిపోయి ఉంటే ఒంటి నిండా పురుగులు, ఒంటి నిండా కురుపుల మీద పురుగులు, ఆ పురుగులు పట్టుకు వచ్చినటువంటి ఆ చీముని కుక్కలు నాకుతూ, ఎలకలు పీకేస్తూ ఉంటుంటే మదర్ తెరేసా వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక దగ్గర పెట్టింది. మరి వాళ్ళకి మందులు కావాలి, వాళ్ళకి తిండి పెట్టాలి, ఈవిడ దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలో తెలుసా? ఈమె ఏం చేసిందో తెలుసా? భిక్షాందేహి, భిక్షం ఎత్తుకోవడానికి వెళ్ళింది. ఎవరి కోసం? తన కోసం కాదు, రోగుల కొరకు, వృద్ధుల కొరకు, చిన్న పిల్లల కొరకు. పెళ్ళి కాక మునిపే ప్రెగ్నెంట్ అయి, అబార్షన్ టైం దాటిపోయి అబార్షన్ చేయించుకోలేని పరిస్థితిలో బిడ్డను కని రోడ్డు మీద వదిలేసి చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోతున్నటువంటి తల్లిదండ్రులు ఉన్న రోజులు ఇవి. విజయవాడలో కూడా శిశుభవన్ ఉంది. మొన్న సీఎం కూడా వెళ్ళారు కదా. అక్కడ ఒక పిల్లవాడు ఉంటాడు, నేను వెళ్ళాను.
అక్కడ ఒక పిల్లవాడు ఉంటాడు, చిన్న పాపో బాబో కరెక్ట్గా గుర్తులేదు. అక్కడ శిశుభవన్లో ఆ పాపకి ఇంతకుముందు మీకు చెప్పినట్టున్నాను, ఈ కన్ను కింద నుంచి ఇలాగ ఇక్కడ వరకు ఇదంతా కూడా ముఖమంతా ఎర్రని మచ్చలు. అక్కడ మదర్ తెరేసా అమ్మగారికి ఏంటమ్మా ఏం జరిగింది అంటే, అమ్మగారు ఏం చెప్పారు తెలుసా, ఈ పిల్ల మాకు చెత్త కుప్ప మీద దొరికింది. ఈ పిల్లను తీస్తున్నప్పుడు ఎలా ఉందో తెలుసా, చీమలు ఆమె పిల్లకు కంటికి పట్టేసి, ముక్కుకి పట్టేసి, నోటుకు పట్టేసి చీమలు తినేస్తున్నాయి, కొరుక్కుని తినేస్తున్నాయి ఆమె చర్మాన్ని, ఆ బిడ్డ చర్మాన్ని. బిడ్డ ఏడుస్తూ ఉంది. అటువంటి స్థితిలో ఆ బిడ్డను మేము తీసుకొని వచ్చి రక్షించాం. ఆ మచ్చలు అదే చీమలు. పాసిబిలిటీ ఉంటే నేను మీకు ఎప్పుడైనా ఫోటో తీసుకొస్తాను, అమ్మగారిని అడిగి తీసుకోవడానికి వీలు లేదనుకుంటాను. ఓకే, దేవుని యందు ప్రియులారా, మీరన్నా వస్తానంటే తీసుకొని వెళ్తాను చూడడానికి, వెల్కమ్. దేవుని యందు ప్రియులారా, అటువంటి బిడ్డలకు సేవలు చేయడానికి భిక్షాంది అని మదర్ తెరేసా వెళ్తుంటే, ఒకడు మహా కోపిష్టి వాడు, గర్విష్టి, హైందవ ఛాందసవాది పాన్ తింటున్నాడు, కిళ్ళి తింటున్నాడు. పాన్ తింటుంటే ఈమె ఆ షాపుకి వెళ్ళి, అయ్యా అంటే భిక్షం ఎత్తుకోవడానికి వచ్చావా అని అన్నాడు. అవునయ్యా. చెయ్యి చాపు అన్నాడు. ఒక చెయ్యి చాపిందంట, ఏదో ఇస్తాడు, డబ్బులు ఇస్తాడేమో అని. క్యాండ్రకించి ఆ పాన్ ఉమ్ము ఆమె చేతిలో వేశాడు. ఏం చేయాలి ఎవరికైనా? ఎంత కోపం వస్తుంది, ఎంత కోపం రావాలి. నువ్వైతే 10 సార్లు ఉమ్మేసి వచ్చేస్తా, పసా 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 అని. ఓకే, ఆవిడ దాన్ని భద్రంగా తీసుకొని, అయ్యా ఇది నాకు మరి నా బిడ్డలకో అని ఇంకో చేయి చాపిందంట. ఆ ఒక్క వినయముతో చెప్పిన ఆ మాటకి ఆ కఠినాత్ముడు చలించిపోయాడు, భయపడిపోయాడు. ఆ తల్లి ముందు మోకాలు వేసి క్షమాపణ అడిగి ఆయనే ఆ శిశుభవన్కి ద మెయిన్ స్పాన్సర్, డోనర్. ఒక్కరోజు కాదు, రోజు పంపించేవాడట భోజనాన్ని. వినయముతో దీవెనలను పొందుకోవాలి దేవుని యందు ప్రియులారా. గర్వముతో, అహంకారముతో దేవుని దీవెనలను చెదరగొట్టుకోకూడదు. అహంకారంతో దయచేసి అహంకారంతో జీవించకండి. దేవుని వినాశనం మీ కుటుంబాల మీద దిగి వస్తుంది. నో డౌట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వినాశనకు ముందు గర్వము నడుచును, వినాశకాలే విపరీత బుద్ధి. దేవుని సన్నిధిలో వినయముతో ఉండమని ప్రభు మనల్ని కోరుతున్నారు. కొన్ని దేవుని వాక్యాలను చూద్దాం దేవుని యందు ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యాకోబు గారి రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. చూసారా ఎంత మంచి మాట. అందరూ చెప్పిన తర్వాత, దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. మనమంతా రివర్స్. దేవుని ముందు హెచ్చించుకుంటాం. అరే దివ్య సత్ప్రసాద ప్రభు ఇలాగుంటే ప్రతి ఒక్కడు చేతులు భుజాలు అన్నీ వంచాలా? దివ్య సత్ప్రసాదములు నీకు గర్వం ఏంటి స్వామి? దేవుని సన్నిధిలో గర్వం ఏంటయ్యా? ప్రభుని ముందట నిన్ను తగ్గించుకో, ఆయనను హెచ్చిస్తాడు. దేవుడి ఎంత ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రతి ఒక్కరు కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై ఉండవలెను. క్రీస్తు యేసునందు మీదైన ఈ మనస్తత్వము మీ మధ్య ఒకరినొకరు స్వార్థంతో ఉండకుండా ఉపకారులమై ఉంటూ, ఓకే, క్రీస్తు మనస్తత్వము అంటే వినయము అనే క్రీస్తు మనస్తత్వమును కలిగి ఉండాలి దేవుని యందు ప్రియులారా. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 3వ వచనం. పౌలు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయం 3వ వచనం.
ఏలైనా నాకు వసగబడిన దేవుని దయచేత మీ అందరికి నేను ఇట్లు చెప్పుచున్నాను. ఔచిత్యమును అతిక్రమించి మీరు గొప్పగా భావించుకొనకుడు. మిమ్ములను మీరు గొప్పగా భావించుకొనకుడు. దానికి బదులుగా మీ ఆలోచనలలో అణకువ చూపండి. మీలో ప్రతి వ్యక్తి దేవుడు తన కొసగిన విశ్వాసమును బట్టి తన్ను ఎంచుకొనవలెను. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడూ కూడా గొప్పగా ఫీల్ అవ్వకండి, గర్వముతో ఉండకండి, దేవుని సన్నిధిలో గర్వపడకండి, వినయముతో ఉండండి, దీవెనలు పొందుకొనండి. దేవుని యందు ప్రియులారా, ఈనాటి కననీయ స్త్రీ అద్భుతము ద్వారా 3 అంశాలు మనం నేర్చుకున్నాం. ప్రభు అందరికీ దేవుడు, అందరి కొరకు మనం ప్రార్థించాలి, కుల మత విద్వేషాలను మనం విడిచిపెట్టాలి. రెండవదిగా దేవుని యందు ప్రియులారా, ఆమె ప్రార్థన ఎంత గొప్పదో, ఆమె వలె మనము కూడా మన బిడ్డల కొరకు, వారి ఆత్మీయ రక్షణ కొరకు, విడుదల కొరకు, సాతాను నుండి దయ్యం పట్టినట్టు పీడింపడుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని యందు ప్రియులారా, మూడవదిగా ఇదిగో ఆమె యొక్క వినయముతో దేవుని దీవెన సాధించుకున్నట్లుగా దేవుని సన్నిధిలోకి వచ్చి గర్వపడకండి, విర్రవిగకండి, వినయముతో ప్రభు దీవెనలు పొందుకొనండి. ప్రభు మనలను దీవింతురుగాక. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.